వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. 24 గంటల్లో అల్పపీడనం తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది, ఏంటి ఇవాల్టి వెదర్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో ఏదైతే ఒక అల్పపీడనం కొనసాగుతుంది, మనకు ఆవర్తనంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉందో అది దాదాపు మనకు 20 గంటల ప్రాంతం తర్వాత మనకు అల్పపీడనంగా మారింది. అల్పపీడనంగా మారిన తర్వాత మరో 24 గంటల తర్వాత బలపడి అది వాయువ్య ఉత్తర ఒరిస్సా బంగాళాఖాతంలోనైతే మనకు ఒక తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది. ముఖ్యంగా ఇది మనకు ఉత్తర వాయువ్య దాంతోపాటు ఒరిస్సా తీర ప్రాంతంలో కొనసాగుతుండడం వల్ల తెలంగాణకి కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మనకు దాదాపు ఇటు ఈశాన్య దాంతోపాటు ఉత్తర జిల్లాల్లో అధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ అడపదడప వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న కూడా మనకు వికారాబాద్ ప్రాంతంలో ఒక భారీ వర్షపాతమే నమోదైంది. దాదాపు 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న వికారాబాద్లోని పలు ప్రాంతాల్లో నమోదైంది. ఇక చాలా చోట్ల చూసుకున్నట్టయితే ఒక మోస్తారు వర్షం, ఒక జోరు వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, ములుగుతో పాటు ఇటు రంగారెడ్డి, నల్గొండ ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి ఒక చిరుజల్లులతో కూడిన ముసురు వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లో కూడా నిన్నంతా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగింది. మనకు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన ఒక ముసురు తేలికపాటి వర్షం కూడా నమోదవడంతో నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా మనకు చాలా ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, షేరింగపల్లితో పాటు ఇటు మియాపూర్, మల్కాజిగిరి, బండ్లగూడ, కుక్కట్పల్లి, హైదర్ నగర్ దాంతోపాటు ఉప్పల్, అప్సిగూడ ప్రాంతంలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకు మిల్లీమీటర్లు అంటే 9.87 మిల్లీమీటర్ల వర్షపాతం పలు ప్రాంతాల్లో నిన్న హైదరాబాద్ లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో ఉత్తర ఈశాన్య జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో మాత్రమే మనకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి భారీ వర్షాలు దాదాపు ఆదిలాబాద్, కొత్తగూడెం దాంతోపాటు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లతో పాటు మనకు మరో 2 జిల్లాల్లో అక్కడక్కడ మనకు ఒక మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాలు ఉంటాయి. ఇక రేపటి నుంచి మనకు కాస్త వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటు మరో 2 రోజులు అయితే ఒక తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఏదైతే అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందో రాబోయే 24 గంటల్లో కూడా మనకు తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మనకు 2 రోజులు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించిన తర్వాత ఒక 3 రోజులు బ్రేక్ కండిషన్స్ కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ బంగాళాఖాతంలో తెలంగాణకి దగ్గరలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఫేవరబుల్ కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి. అయితే దాదాపు మనకు సెప్టెంబర్ 2వ వారంలో కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇక ఇప్పటికే చూస్తూ ఉన్నాము దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు వర్షపాతంకి సంబంధించి ఆగస్టులో మనకు మంచి వర్షాలు కురిశాయి. దాదాపు ఆగస్టు మొదటి వారం మినహా మనకు 2వ వారం దాదాపు 13వ తారీఖు ఒక అల్పపీడనం, 18వ తారీఖు ఒక అల్పపీడనం, 21వ తారీఖు ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. సో ఈ 3 అల్పపీడనాల కారణంగా కూడా మనకు దాదాపు వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఈ ఏదైతే బంగాళాఖాతంలో 3 అల్పపీడనాల కారణంగానైతే మనకు దాదాపు అధిక వర్షపాతం ఆగస్టులో నమోదైంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు సెప్టెంబర్ మొదలు కూడా మనకు మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మరో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల సో దాదాపు ఇటు 2వ వారంలో కూడా మరో ఉండే అవకాశం ఉండడంతో కూడా సెప్టెంబర్ నెల అంతా కూడా మనకు మంచి వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటు అధికారులు తెలపడం జరిగింది. సో ఇప్పటికే మనకు ఆగస్టులో అధిక వర్షపాతం ఉంది. కాకపోతే ఒక 2-3 జిల్లాలు ఇటు రాజన్న సిరిసిల్ల కావచ్చు, నిర్మల్ కావచ్చు, అదే విధంగా ఒక 2-3 జిల్లాల్లో మాత్రం మనకు లోటు వర్షపాతం కొనసాగినప్పటికీ కూడా ఓవరాల్ తెలంగాణ
తీసుకుంటే +/- మనం చూసుకున్నట్టయితే అధిక వర్షపాతంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మరో 2 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా మనకు అక్కడక్కడ మేఘకృత వాతావరణం, దాంతో పాటు మనకు ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా మనకు సాయంత్రం రాత్రి సమయంలో చిరుజల్లులతో కూడిన ఒక తేలికపాటి వర్షం మనకు హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు పాసింగ్ షవర్స్ అంటే దాదాపు ఒక 5 to 10 minutes ఒక జోరు వర్షం, ఒక మోస్తారు వర్షం కూడా అక్కడక్కడ కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం కారణంగానైతే మనకు ఒక మరో 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక.